నంద్యాల శ్రీ వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గురు, రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, శాంతినికేతన్ సుధాకర్, వాసవి దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డిసిప్లైన్డ్ గా ఉండాలి నాన్న. డిసిప్లైన్ ఉంటేనే ఇప్పుడు అన్న ఇప్పుడే ఒక పుస్తకం ఇచ్చాడు. సరస్వతి విద్యాలయానికి వెళ్ళండి. మీరు ఎప్పుడైనా సరస్వతి విద్యాలయానికి వెళ్తే ఉదయం లేస్తేనే వాళ్ళు ఏం చేస్తారు? యోగా చేస్తారు. డెడికేషన్, వాళ్ళు యోగాతో పాటు డిటర్మైన్డ్ గా ఉంటారు, ధ్యానం చేస్తారు, తర్వాత ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మనము ఆ ధ్యానం లేకపోవడం వల్లనే మిస్లీడ్ అయిపోతా ఉన్నాం. నేను చిల్డ్రన్ దయచేసి ఎప్పుడైనా సరే నా మాట గుర్తుపెట్టుకున్నానా, మనం డిసిప్లైన్డ్ గా ఉంటే ఎప్పుడైతే డిసిప్లైన్ మనలో వస్తుందో అప్పుడు మనలో కామ్నెస్ అనేది చోటు చేస్తుంది. అప్పుడు మన యొక్క మైండ్ పరిపరి విధాలుగా ఏది చదివినా దాన్ని మనము బాగా అర్థం చేసుకునేందుకు అవకాశం వస్తుంది. ఇంకొకటి చక్కటి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నాన్న, దయచేసి సెల్ ఫోన్ యూజ్ చేయడం తగ్గించండి. ఇది చాలా దెబ్బ. ఫ్యూచర్ లో మీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దీనివల్ల యువత చాలా నాశనం అయిపోతా ఉంది. మీరు యువకులు కాదు, విద్యార్థులు ఇంకా చిన్న దశలో పూల దశలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్ యూసేజ్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. పూర్తిగా అవాయిడ్ చేసినప్పుడే మీలో ఆ అబద్ధతాభావం అనేది తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగి చక్కగా చదువుకుంటారు నాన్న. ఈ రోజు చదువుతో ఎంత దూరమైనా వెళ్ళాలి. చదువు లేకపోతే మనం ఏం చేయము. మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చాయి. ఆ డెవలప్మెంట్స్ అన్ని ఎలా వచ్చాయి? జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక దేశం అడాప్ట్ చేస్తుంది, ఇంకో దేశం దాన్ని ఫాలో అవుతుంది. ఇదంతా ఎలా వీలైందంటారు? సో ఆల్ మోడర్న్ టెక్నిక్స్ వి గాట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇండివిజువల్ గా మనం ఏమీ సాధించలేము అన్న దానికి నిదర్శనంగా అసోసియేషన్ ఉంటే దేనైనా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనం ఈరోజు నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. ఈ నంద్యాల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రతి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో పిల్లలకి అన్ని స్కూళ్ళకు సంబంధించి రకరకాల పోటీలను నిర్వహించి వాటిలో విజేతలైనటువంటి వారికి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని, బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందాక దస్తగిరి అన్న గారు చెప్పారు, ప్రామిస్ చేశారు మాట్లాడకూడదు. పాఠశాలకు వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, వెళ్ళిన తర్వాత మనం సాధించేది ఏంటి అన్నటువంటి దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు తల్లిదండ్రులు పాఠశాలను పంపిస్తున్నారు అంటే పిల్లల మనసుల్లో ఒక వ్యాపార ధోరణిని డెవలప్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నా పిల్లవాడు ఇంజనీర్ కావాలి, నా పిల్లవాడు డాక్టర్ కావాలి, దాని తర్వాత మావాడు ఫారిన్కి వెళ్ళిపోవాలి, డబ్బులు దండిగా సంపాదించాలి, ఆ తర్వాత నన్ను వదిలేసినా పర్వాలేదు కానీ నా పిల్లలు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. విద్యార్థులారా, మీరు ఈనాటి పాఠశాల ప్రాంగణంలో ఆడినటువంటి ఆటలు మీరు స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని భవిష్యత్తులో మీరు అందడాలు ఎక్కాలనే ఉద్దేశంతో అపుస్మ భావించి ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే కార్యక్రమం ప్రధానంగా తీసుకొని
ఆ కార్యక్రమంలో విద్యార్థులందరినీ క్రీడలో పాల్గొని ఆటలాడి అందరినీ ఒక స్ఫూర్తిని కలిగించి విజేతలుగా ప్రకటించి విజేతలైనటువంటి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే, మీరు క్రీడలలో రాణిస్తే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటుందని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.